డీకే శివకుమార్ సిద్ధరామయ్య మధ్య ఆధిపత్య పోరు కర్ణాటక కాంగ్రెస్ లో రచ్చరేపుతోంది. డిప్యూటీ సీఎం పదవి తనకే ఉండాలని, తనతో మరొకరికి ఆ పదవి ఇస్తే సహించేది లేదంటున్నారు డీకే శివకుమార్. సిద్ధరామయ్య మాత్రం బలహీన వర్గాలకు కూడా డిప్యూటీ సీఎం పదవి దక్కాలని చెప్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు మరింత ముదిరింది. సీఎం సిద్ధరామయ్యతో ఢీ అంటే ఢీ అంటున్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కేబినెట్ లో మరికొంతమందికి డిప్యూటీ సీఎం పదవులను ఇవ్వాలని సిద్ధరామయ్య నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు డీకే శివకుమార్. తనొక్కడికే డిప్యూటీ సీఎం పదవి ఉండాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. బలహీన వర్గాలకు డిప్యూటీ సీఎం పదవినివ్వాలన్న ఆలోచనలో ఉన్నారు సీఎం సిద్ధరామయ్య. ఈ నిర్ణయాన్ని డీకే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఎం పదవిపై కాంప్రమైజ్ అయిన తనను పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోందని మండిపడుతున్నారు ఆయన. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు ముదరడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎంట్రీ ఇచ్చింది. సిద్ధరామయ్య డీకే శివకుమార్ తో చర్చలు జరుపుతున్నారు హైకమాండ్ దూత రణదీప్ సుర్జేవాలా. పార్టీపై ప్రభుత్వంపై పట్టు కోసం చాలా రోజుల నుంచి సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రూపులు కట్టడం హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచిపోయాయి. పార్టీ హైకమాండ్ రాష్ట్ర ఇద్దరు నేతల మధ్య విభేదాలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్ హైకమాండ్. బీజేపీకి మళ్లీ అవకాశం ఇవ్వకుండా సిద్ధరామయ్య డీకే శివకుమార్ కలిసి పనిచేయాలని పదే పదే చెబుతున్నారు. అయినప్పటికీ ఇద్దరు నేతల మధ్య అభిప్రాయ భేదాలు అధిష్టానానికి చిరాకు తెప్పిస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ కాలం అధికారంలో ఉండదంటున్నారు బీజేపీ నేతలు.